తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నమస్తే అండి. నా పేరు డాక్టర్ జగదీష్ కుమార్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్. బ్లడ్ ప్రెషర్ చాలామంది బీపీ గురించి చాలా కంగారు పడుతూ ఉంటారు. ఈ బీపీ అంటే ఏంటి? బీపీని ఎలా కనిపెట్టవచ్చు? బీపీ వల్ల మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? ఎంత ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? ఇవన్నీ ఈరోజు మాట్లాడతాం. సో అంటే లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా ఈ బ్లడ్ ప్రెషర్ అనే కంప్లైంట్ చాలా సిగ్నిఫికెంట్గా ఎక్కువైందండి. అంటే గత 20 ఏళ్ళుగా పేషెంట్స్ని చూస్తున్నాము. అప్పుడు మేము గమనించిన దానికి, గత 10 ఏళ్ళుగా గమనించిన దానికి చాలా తేడా ఉంది. బ్లడ్ ప్రెషర్ అంటే హైపర్ టెన్షన్ అంటారు మెడికల్ లాంగ్వేజ్లో, కామన్ భాషలో బ్లడ్ ప్రెషర్ అంటారు. బ్లడ్ ప్రెషర్ అంటే బాడీలోని బ్లడ్ కాలమ్ ఒక రక్తనాళాల్లో బ్లడ్ కాలమ్ యొక్క ప్రెషర్ ఎంత ఉందో చెప్పడాన్ని బ్లడ్ ప్రెషర్ అంటారు. కానీ బ్లడ్ ప్రెషర్ అనేది రోగం కాదు. మన మన వ్యవహారిక భాషలో హైపర్ టెన్షన్ అంటే ఎక్కువ బ్లడ్ ప్రెషర్ ఉండదాన్ని హైపర్ టెన్షన్, దాన్ని రోగం అని మేము అంటాం. అయితే వ్యవహారిక భాషలో బీపీ అని రెగ్యులర్గా చెప్పడం జరుగుతుంది. అయితే బీపీ ఎంతకన్నా ఎక్కువ ఉంది అంటే హైపర్ టెన్షన్ అంటారు. అది తెలుసుకోవాలి. సో బీపీలో 2 భాగాలు ఉంటాయండి. పైన ఉన్నది సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, కింద ఉన్నది అంటే మనకి నంబర్లో X/Y అని రాస్తాం. ఈ పైన ఉన్న న్యూమరేటర్ అది ఏదైతే ఉంటుందో సో దాన్ని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు. ఆ కింద ఉన్నదాన్ని డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు. ఈ సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఎప్పుడన్నా 140 కన్నా పైన ఉంది అంటే మనం బీపీగా వ్యవహరించాలి. హైపర్ టెన్షన్గా మనం తీసుకోవాలి. అలాగే డయాస్టోలిక్ 85 కన్నా ఎక్కువ ఉంది అంటే మనం హైపర్ టెన్షన్గా తీసుకోవాలి. అయితే ఎన్ని రీడింగ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న పరిస్థితిలో డాక్టర్ దగ్గరకు వచ్చిన, హాస్పిటల్కి వచ్చిన చాలామంది అంటే బీపీ చెక్ చేస్తున్న టెన్షన్కి గురవుతారు. అందుకని బీపీ కనీసం 3 రీడింగ్స్ కూడా 1 అవర్ గ్యాప్లో తీసుకుంటే మంచిది. సో అందుకని ఫస్ట్ టైం మా అవుట్ పేషెంట్కి వచ్చి బీపీ చెక్ చేసి చాలా ఎక్కువ బీపీ ఉన్నప్పుడు ముందు వాళ్ళని రిలాక్స్ అవ్వమని చెప్తాం. అయితే బీపీ చెక్ చేసే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ పేషెంట్ని కనీసం 20 నుంచి 30 నిమిషాలు బయట కూర్చోబెడతాం. రెండోది లాస్ట్ 30 నిమిషాలు ముందు వాళ్ళు ఎక్కడ ట్రావెల్ చేసి ఉండకూడదు. అంటే బైక్లో వచ్చాము, లేకపోతే ఆటోలో వచ్చాము, లేకపోతే కార్లో వచ్చాము. సో ఈ ట్రావెల్ వల్ల కూడా బీపీలో కొంత మార్పు ఉంటుంది. మూడో విషయం, బీపీ చెక్ చేసే అరగంట ముందు పేషెంట్స్ సిగరెట్ కానీ కాఫీ కానీ తీసుకోకుండా ఉన్నట్లయితే బీపీ ఎగ్జాక్ట్ వాల్యూస్ తెలిసే అవకాశం ఉంటుంది. ఇలా చిన్న జాగ్రత్తలు పాటించినట్లయితే మన బీపీ మెజర్మెంట్ అంటే ఫస్ట్ టైం చెక్ చేసుకునేది యాక్యురేట్ రీడింగ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇకపోతే ఒకవేళ ఎక్కువ వస్తే ఏం చేయాలి? సో ఫస్ట్ టైము డాక్టర్ దగ్గరికి వచ్చి బీపీ చెక్ చేసుకొని ఫస్ట్ టైమే బీపీ ఎక్కువ ఉన్నట్లయితే హైపర్ టెన్షన్, ఈ బ్లడ్ ప్రెషర్ వాల్యూస్ కూడా మేము డిఫరెంట్ మార్జిన్స్, డిఫరెంట్ లెవెల్స్ కన్సిడర్ చేస్తామండి. గ్రేడ్ 1, గ్రేడ్ 2 అండ్ హై బ్లడ్ ప్రెషర్ అని. హై బ్లడ్ ప్రెషర్ ఉంది అన్నప్పుడు మాత్రమే ఇమీడియట్గా ఫస్ట్ రీడింగ్కి ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేస్తాం. హై లేదు, మైల్డ్గా ఉంది, మోడరేట్గా ఉంది అంటే మళ్ళీ ఒకసారి అరగంట తర్వాత చెక్ చేయడం, లేదా ఒక చిన్న ట్యాబ్లెట్ పెట్టి ఇంటికి పంపించి 3 డేస్ తర్వాత ఒకసారి చెక్ చేసి 1 వీక్ తర్వాత ఒకసారి ఫాలోఅప్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ బీపీ ఉంది అనడానికి చాలామంది పేషెంట్స్ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్, మనం టెన్షన్ పడడం వల్లే కొంతవరకు బీపీ పెరుగుతుంది. ముందు రోజు నిద్ర సరిగ్గా లేకపోతే బీపీ పెరుగుతుంది. చాలా అంటే పర్సనల్ స్ట్రెస్ టెన్షన్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ టెన్షన్స్ ఉన్నాయి, లేకపోతే ప్రొఫెషనల్ టెన్షన్స్ ఉన్నాయి. టెన్షన్స్ వల్ల బీపీ పెరుగుతుంది. ఇవి కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని మీరు మీ దగ్గరలో ఉన్న ఏ ఫిజిషియన్ని కలిసినా కూడా ఈ బీపీ ఫస్ట్ టైం చెక్ చేసుకున్నట్లయితే బీపీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి, ఆ బీపీ ఎప్పటి నుంచి ఉంది, అది కొత్తగా స్టార్ట్ అయిందా, ఎప్పటి నుంచో ఉందా అని మనం నిర్ధారించడానికి కూడా కొన్ని టెస్టులు ఉంటాయన్నమాట. బ్లడ్ ప్రెషర్ అనేది రక్తనాళాల్లో బాడీ బ్లడ్ కాలం వల్ల ప్రెషర్ కాబట్టి బాడీలోని ఎన్ని అవయవాలకి రక్త ప్రసరణ ఉందో
బ్లడ్ ప్రెషర్ వల్ల అన్ని అవయవాలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఎంత కాలంలో డ్యామేజ్ అవుతుంది, ఎంత బ్లడ్ ప్రెషర్ ఉంటే డ్యామేజ్ అవుతుంది అనేది ఒక్కొక్క అంటే బోత్ డ్యూరేషన్ ఎంత కాలం నుంచి ఉంది అనేది ఇంపార్టెంట్, అలాగే ఎంత ఎక్కువ ఉంది అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో దీనికి యూజువల్లీ ఫస్ట్ టైం పేషెంట్స్ మా దగ్గరికి వచ్చి బ్లడ్ ప్రెషర్ ఉంది అని మేము ఐడెంటిఫై చేస్తే దానికి కొన్ని టెస్టులు చేస్తాం. ముఖ్యంగా హార్ట్కి సంబంధించిన టెస్టులు ఈసీజీ, 2D ఎకో, రెండోది కన్నుకు సంబంధించిన టెస్టులు ఫండోస్కోపీ అంటాం, మూడోది కిడ్నీకి సంబంధించిన టెస్టులు అంటే క్రియాటినిన్, ప్రోటీన్ యూరియా ఇలాంటివి చెక్ చేయడం జరుగుతుంది. సో బీపీ ఉన్న వాళ్ళందరూ డాక్టర్ని రెగ్యులర్గా మీట్ అయ్యి వాళ్ళ బీపీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ కరెక్ట్ కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే సడన్గా మనకి కెటాస్ట్రాఫిక్ ఇన్సిడెంట్స్ అంటే హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోకు, కన్ను డ్యామేజ్ అవ్వడం, కిడ్నీ డ్యామేజ్ అవ్వడం ఇలాంటి దుష్పరిణామాలు మనం అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే బీపీకి ట్యాబ్లెట్స్ ఎన్నో ఉంటాయి. ట్యాబ్లెట్స్ పెట్టే ముందు అంటే ఫార్మకలాజికల్, నాన్ ఫార్మకలాజికల్ మందులు లేకుండా ఏ రకంగా ట్రీట్ చేసుకోవచ్చు, ఎంతవరకు ట్రీట్ చేసుకోవచ్చు అంటే డెఫినెట్గా దానికి కొంత స్కోప్ ఉంటుందండి. మందులు లేకుండా బీపీకి ట్రీట్ చేసుకోవడానికి ఫస్ట్ ఇంక్రీజ్ ఫిజికల్ యాక్టివిటీ, డాష్ అంటారు డైటరీ అప్రోచ్ ఫర్ స్టాపింగ్ హైపర్ టెన్షన్. అంటే సాల్ట్ ఇంట్లో మనం రెగ్యులర్గా వాడుకలో ఉన్న సాల్ట్ డెఫినెట్గా తగ్గించుకోవాలి. సాల్ట్ రెస్ట్రిక్టెడ్ డైట్ అండ్ ఇంక్రీజ్డ్ ఇంటేక్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. సో ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు ఎక్కువ శాతం మోతాదులో తీసుకొని మన ఆహారంలో సాల్ట్ తగ్గించుకున్నట్లయితే ఇది ఒక్క మార్పు వల్లే మీకు ఒక ట్యాబ్లెట్ వల్ల బీపీ ఎంత తగ్గుతుందో కేవలం దీనివల్లే బీపీ అంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇది కాకుండా మీ డాక్టర్ మీ కండిషన్ బట్టి అంటే హార్ట్కి ఎఫెక్ట్ ఉందా, కిడ్నీకి ఎఫెక్ట్ ఉందా, కన్ను మీద ఎఫెక్ట్ ఉందా, సో మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ బేస్ చేసుకొని ఒక మంచి బ్లడ్ ప్రెషర్కి ఆల్మోస్ట్ ఒక 10 పైనే మందులు ఉన్నాయండి. మీకు అనుకూలంగా ఉన్న మందులు స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో పెట్టాలి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్, డైటరీ మోడిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా మనం ఎక్కువ కంగారు పడకుండా, స్ట్రెస్ తీసుకోకుండా రెగ్యులర్గా డాక్టర్ని కలిసి టెస్ట్ చేసుకోవడం అన్నిటికన్నా ఇంపార్టెంట్. నమస్తే.